ఫ్రెండ్స్ దిస్ ఇస్ అనిల్ కుమార్ అల్లే వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ఆండ్రాయిడ్ వెర్షన్ని మనము డైరెక్ట్గా మన విండోస్ 10గా ఏ విధంగా మనం మార్చుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫ్రెండ్స్ మీరు ఒకే ఆండ్రాయిడ్ని మీరు చూసి మీకు బోర్ కొట్టినట్లయితే కంప్యూటర్ లాంచర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సో లుక్ లైక్ ఒక కంప్యూటర్ లెక్క ఏ విధంగా మన మొబైల్ని వాడుకోవాలన్నది మీకు ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్ నౌ. సో ఇలా కంప్యూటర్ విన్ 11 లాంచ్ ప్రో అనేసి మనకి ఆండ్రాయిడ్లో అవైలబిలిటీ ఉంటుంది. సో ఆ లాంచర్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనకి ఎగ్జాక్ట్లీ విండోస్ 10 ఏ విధంగా ఉంటుందో మొబైల్లో అదే విధంగా మనకి లుక్ లైక్ ఒక చిన్నపాటి కంప్యూటర్ లెక్క మనకి అది లాంచ్ చేశారు. ఫ్రెండ్స్ ఇది మనకి మంచి ఒక బెస్ట్ యాప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన మొబైల్లో ఆపరేట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ చూసి మనకి బోర్ కొట్టినట్లయితే సో విండోస్ అది మన కంప్యూటర్ని మన మొబైల్ని ఒక కంప్యూటర్ లెక్క ఏ విధంగా వాడుకోవచ్చు అనేది ఈ బెస్ట్ లాంచర్ అని చెప్పుకోవచ్చు. సో ఇన్స్టాల్ అయితే అయిపోయింది, దీన్ని ఓపెన్ చేద్దాము. ఫ్రెండ్స్ ఇది సేమ్ యాస్టీస్గా మనకి విండోస్ 10 ఏ విధంగా ఉంటుందో మన మొబైల్లో కూడా సేమ్ అదే విధంగా ఆపరేటింగ్ అయితే ఉంటుంది. సో కొంచెం సమ్టైమ్స్లో మనకి ఆండ్రాయిడ్ అనేది మనకి అప్లికేషన్స్ అయితే ఓపెన్ అవుతుంటాయి. సో ఇక్కడ చూడండి నేను ఇన్స్టాల్ అయితే చేశాను. చూడండి యాస్టీస్ కంప్యూటర్ ఏ విధంగా ఇది రిఫ్రెష్ బటన్ అనేది డెస్క్టాప్ మనం చేంజ్ చేసుకునే యాస్టీస్ మనం ఏ విధంగానైతే కంప్యూటర్ అయితే ఉంటుందో అదే విధంగా మన మొబైల్ని లాంచ్ అవుతుంది అన్నది ఇది మనకి ఒక కంప్యూటర్ లెక్క పనికొస్తుంది. సో కంప్యూటర్ లెక్క మనం మొబైల్ని వాడుకోవచ్చు. సో ఇది బెస్ట్ లాంచర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు మొదట చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి నేను ఇక్కడ స్టార్ట్ బటన్ నొక్కాను. మనకి యాప్ ఏ విధంగా ఉంటుందో చూడండి, రైట్ సైడ్లో యాస్టీస్ విండోస్ 10 ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకి యాప్లు అయితే ఇచ్చారు. సో మనకి అప్లికేషన్ కానివ్వండి, రైట్ సైడ్లో ఉండే విండోస్ 10ని మనకి ఏ విధంగా లుక్ లైక్ విండోస్ 10 కానీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకి లాంచర్ని అయితే లాంచ్ చేశారు. ఇక్కడ మనకి వాల్పేపర్ చూద్దాము. రైట్ సైడ్ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి డైరెక్ట్గా వాల్పేపర్లోకి వెళ్తాము. చేంజ్ వాల్పేపర్ ఇది బాగుందనేసి ఇది నేను సెట్ చేస్తాను. సో సెట్ వాల్పేపర్ ఇక్కడ బ్యాక్. సో ఇక్కడ చూడండి మనకి యాస్టీస్గా మనకి అంటే ఒక కంప్యూటర్ని వాడుతున్న ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ వాల్యూమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ పర్మిషన్ ఇవ్వండి. ఇక్కడ డీటెయిల్స్ కొట్టి ఇక్కడ పర్మిషన్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే స్క్రీన్ రెజల్యూషన్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, వైఫై ఆన్ చేసుకోవచ్చు. సో మనకి రైట్ సైడ్లో మనం ఏ విధంగా మన కంప్యూటర్ని ఏ విధంగా చూడండి బ్లూటూత్ కానివ్వండి, టార్చ్ కానివ్వండి, ఫ్లైట్ మోడ్ కానివ్వండి, యాస్టీస్గా మనకు ఒక కంప్యూటర్ని వాడుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇది బెస్ట్ లాంచర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ నా వీడియో కనుక మేము స్టార్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనకి ఒక ఆండ్రాయిడ్ని విండోస్ 10గా మనము ఫీల్ అయ్యి మనం ఈ లాంచర్ని వాడుకోవచ్చు. ఇక్కడ మన లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే కంప్యూటర్ బటన్ మై పీసీ అని ఉంటుంది, అండ్ అదేవిధంగా యూజర్ అని ఉంటుంది, రీసైకిల్ బిన్. సో మనకి మనం ఇన్స్టాల్ చేసినట్లయితే గూగుల్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, అండ్ వాట్సాప్ ఇన్స్టాల్ చేసినట్లయితే వాట్సాప్ ఉంటుంది. సో మెన్యూలో నొక్కినైతే యాస్టీస్గా మనకి ఇక్కడ లాంచర్స్ ఏమున్నాయి అవన్నీ మనకు కనిపిస్తుంటాయి. సో ఈ విధంగా యాస్టీస్గా కంప్యూటర్ మనము నేమ్ కూడా వచ్చుకోవచ్చు. ఇక్కడ టైప్ చేసి మీ యొక్క పర్సనల్ కంప్యూటర్ అయితే మీకు అక్కడ టైప్ చేయండి మీ పేరు. సో ఆ పేరు మీద మనకి కంప్యూటర్ అయితే మనకి సేవ్ అయితే ఉంటుంది మై కంప్యూటర్లో. ఇలా యాస్టీస్గా మనము ఎవ్రీథింగ్ ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఎక్స్ప్లోర్ చేశాను. అక్కడ మై పీసీలో ఇక్కడ మన డిస్క్ ఇక్కడ డిస్క్ మనకి ఏ విధంగా ఉంటుందో మనకు మై కంప్యూటర్ ఓపెన్ చేసినప్పుడు ఫోల్డర్స్ ఏ విధంగా ఉంటాయో, లెఫ్ట్ సైడ్ మనకి ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి, యాస్టీస్ విండోస్ 10 వాడిన ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇందులో మనకి లాంచర్స్ ఇచ్చారు, బెస్ట్ లాంచర్స్. సో మీకు పాసిబుల్ అయితే ఇది ఇన్స్టాల్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసండి. సో ఇందులోనే మనకి సమ్ థీమ్స్ అంటే కొన్ని డిఫరెంట్ లాంచర్స్ ఇచ్చారు. ఇదే మనకి ఒక కంప్యూటర్ లెక్కనే మనం ఫీలింగ్ అయితే మనకి 100% ఉంటుంది. వాల్పేపర్స్ అయితే అన్లిమిటెడ్ ఉన్నాయి ఫ్రీగా. సో కలర్ఫుల్ వాల్పేపర్స్ అయితే మనకి అవైలబిలిటీ ఫ్రీగా ఇస్తున్నారు ఈ లాంచర్ వాళ్ళు. సో ఇలా మనము ఒక ఆండ్రాయిడ్ని ఇక్కడ డైలింగ్ ప్యాడ్ చూడండి, ఇక్కడ యాస్టీస్ మన మొబైల్లో డైలీ ప్యాడ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి మెసేజ్ చూసినట్లయితే మెసేజ్ కూడా మనకి ఆండ్రాయిడ్ మెసేజ్ వస్తుంది. ఇలా కొన్ని ఆప్షన్స్ మాత్రమే మనకి
ఎనేబుల్ ఇచ్చాడు. మిగతా అంతా లుక్ లైక్స్ విండోస్ 10 లెక్కనే ఉంటుంది. ఇక్కడ మన కింద బాటంలో చూసినట్లయితే, రైట్ సైడ్లో చూసినట్లయితే, లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే టోటల్ ఐఎస్టీస్ మనకి విండోస్ 10 వాడిన ఫీలింగ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.